ప్రెజెంట్ టీడీపీలోని ఎమ్మెల్యే అయినటువంటి చింతమనేని అదేవిధంగా మాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అయినటువంటి అబ్బయ్య చౌదరి వీళ్ళిద్దరి మధ్యలో పోరాపోరి ఎలా ఉంది అంటే ఈ మధ్య కాలంలో సంక్రాంతికి కోళ్ళు ఎలా అయితే కొట్టుకుంటాయో సేమ్ అదే విధంగా బూతు పురాణాలతోని కొట్టుకుంటున్నారు. అదేంటి టీడీపీ వాళ్ళ దగ్గర ఎలాంటి ఉండవు కదా అంటే ఖచ్చితంగా సోషల్ మీడియా ఓపెన్ చేస్తే టీడీపీకి సంబంధించి ఈయన పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు వార్నింగ్ కూడా ఇచ్చారు, మీరు ఇలా చేయడం తప్పు అనే విధంగా. వైసీపీ వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే మనకి ఏ ఒక్క చిన్న ఛాన్స్ దొరుకుందా, ఎప్పుడు టీడీపీ వాళ్ళ మీద బుధ చల్లుదామా, వాళ్ళని ఏ విధంగా పాయింట్అవుట్ చేద్దాము అనే విధంగా వాళ్ళైతే ఎప్పటి నుంచో కూడా వెయిట్ చేస్తున్నారు. అయితే ఆఖరికి వాళ్ళ పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే ఇంకా మనకి ఎలాంటి పాయింట్ దొరకదురా, మనమే ఒక పాయింట్ని సృష్టించుకొని వాళ్ళని గెలుక్కొని మరి మనమే పోట్లాడ పెట్టుకుందామని ఒక ఆ స్టేజ్కి మాత్రం వాళ్ళు వెళ్ళిపోయి ఇదంతా కూడా ఒక ప్లానింగ్ అనే బదులు పిచ్చితనం అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ కూడా అదే జరుగుతుంది. అబ్బయ్య చౌదరి ఆయన వైసీపీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే అనమాట. అయితే ఇక్కడ ఈయన చింతమనేని, సో వీళ్ళిద్దరి మధ్య పోటా పోటీ కావచ్చు, తిట్టుకోవడం కావచ్చు, బూతులు మాట్లాడుకునే స్థాయి కూడా వెళ్ళిపోయింది. సో ఇదంతా కూడా ఆ నోట ఈ నోట ఖచ్చితంగా ఇప్పుడు రాజకీయాలు అన్నప్పుడు చిన్న పాయింట్ అన్నా సరే ఖచ్చితంగా అందరూ కూడా తెలుస్తుంది, అది మీడియా ముఖంగా. సో ఇక్కడ చంద్రబాబు నాయుడు దగ్గరికి కూడా వెళ్ళినప్పుడు ఆయన మాత్రం వాళ్ళిద్దరిని కూడా పిలిపించి మాట్లాడడం జరిగింది. సో మాట్లాడినప్పుడు ఎట్లా అంటే మనకు స్టార్టింగ్లో ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం గెలుపొందిందో అప్పుడే ఇక్కడ టీడీపీ పార్టీ కానీ అసలు కూటమి ప్రభుత్వంలో ఉన్న అందరూ కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మాత్రం అక్కడ ప్రభుత్వం నుంచి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ఏంటి అంటే ఏదైనా గొడవ వాళ్ళు మిమ్మల్ని రెచ్చగొట్టినా మీరు రెచ్చిపోకండి. అదే కాకుండా అపోజిషన్ వాళ్ళల్లో వాళ్ళు ఎలా అయితే బిహేవ్ చేస్తారో మీరు అసలు అలా బిహేవ్ చేయకూడదు, దురుసుగా ప్రవర్తించకూడదు, ఎవరిపైన చేయి చేసుకోకూడదు, ఇవన్నీ రూల్స్ ఉన్నప్పటికీ ఈయన మాత్రం ఆ రూల్స్ ని బ్రేక్ చేయడం జరిగింది. సో అందుకోసమే ఆయన ఒకసారి కలిసి మీరు ఎందుకు ఇలా చేశారు, చేయడానికి గల కారణం ఏంటని అడిగినప్పుడు ఆయన నన్ను రెచ్చగొట్టాడు అనే విధంగా. వాళ్ళు రెచ్చగొడితే మీరు రెచ్చిపోతారంటే ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒకటి సృష్టించాలని వాళ్ళ మనసులో ఉంది కాబట్టి కావాలని కూడా వాళ్ళు చేస్తారు. అప్పుడు మీరు ఏం చేయాలి, వాళ్ళు రెచ్చగొట్టినప్పుడు మీరు రెచ్చిపోతే వాళ్ళకు మనకు డిఫరెన్స్ ఏంటి? సో వాళ్ళు ఆ విధంగా రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చిన పనులు చేసి ఇష్టం వచ్చిన వాళ్ళ మీదకి వ్యతిరేకంగా వెళ్ళారు కాబట్టి వాళ్ళ ప్రభుత్వం ఇప్పుడు లో స్థాయిలో ఉంది. సో అదే విధంగా ఇప్పుడు మీరు కూడా అదే విధంగా చేస్తే మీకు అలాంటే వాళ్ళకంటే వాళ్ళ పెద్ద దిక్కు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వలేదు, కానీ నేను మాత్రం మీకు స్టార్టింగ్లోని అన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాను. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవ్వరు రెచ్చగొట్టినా రెచ్చిపోకండి, అదే విధంగా ఎక్కడికి వెళ్ళినా కూడా హంగులు ఆర్భాటాలు ఏవి కూడా వద్దు. మన ప్రభుత్వం ఏంటి, మనం ప్రజల కోసం వచ్చాము, ప్రజల కోసం మనం పని చేయాలి, ప్రజలు మనకు గౌరవం ఇవ్వడం కాదు మనం ప్రజలకు గౌరవం ఇవ్వాలి, ఇలాంటి ఎన్నో ఇన్స్ట్రక్షన్స్ చెప్పినప్పటికీ వాటిని గుర్తుపెట్టుకోకుండా ఈయన అంటే వాళ్ళు ఎంత మరి ఈయన రెచ్చిపోయాడంటే వాళ్ళు ఎంతగానో రెచ్చగొట్టారు, ఏ విధంగా మాట్లాడారు. ఇప్పటి నుంచి ఇలాంటివి ఏమైనా జరిగితే ఖచ్చితంగా రాజీనామా చేయాల్సి వస్తుంది అనే విధంగా చంద్రబాబు నాయుడు అదే విధంగా ఎవరైతే ఎమ్మెల్యేనో వాళ్ళు కూడా మాట్లాడకుండా తెలుస్తుంది. చూద్దాం మరి ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఉంటే బాగుంటుంది. దీనివల్ల కూటమిలో ఏదైతే చిన్న చిన్న గొడవలు అవి పెద్దగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో చూద్దాం మరి, దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.